హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఈ వీడియోలో ఆల్రెడీ వర్క్ చేసి ఉంటాం కదండి బ్లౌజ్ పైన. ఆ డిజైన్ని మనం ట్రేస్ పేపర్ పైన ఎలా డిజైన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మళ్ళీ ఆ డిజైన్ని ఎలా బ్లౌజ్ పైన ట్రేస్ చేయాలని నేను చూపిస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, యూజ్ అవుతున్నాయి అంటే ఒక లైక్ అయితే చేయండి. ఈ బ్లౌజ్ ఎట్లా అంటే ఎవరైనా మనకి వర్క్ చేయించుకుంటారు కదా పక్కన, మాకు సేమ్ ఇదే డిజైన్ కావాలి అని అంటారు కదా, అలాంటప్పుడు ఈ డిజైన్ మనం ఎట్లా ట్రేస్ చేసుకోవాలి అనేది నేను ఈరోజు చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే బ్లౌజ్ డిజైన్ ఉంటుంది కదా, మనం నీట్గా పెట్టేసుకోవాలి. ఒక ప్యాడ్ పైన కానీ కింద నెల పైన కానీ పెట్టేసుకోవాలి. దానిపైన ట్రేస్ పేపర్స్ అన్ని మనకు మార్కెట్లో దొరుకుతాయండి. మనకి డిజైన్ ట్రేస్ చేసే పేపర్స్. ఆ ట్రేస్ పేపర్ పైన మనం డిజైన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అదే డ్రా చేసుకోవాలన్నమాట డిజైన్ని. అది ఎలా అనేది చూపిస్తాను నేను ఇప్పుడు. బ్లౌజ్ పైన ట్రేస్ పేపర్ పెట్టినా చూడండి, మిడిల్కి అయితే మనము హ్యాండ్కి మిడిల్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనం సగం డిజైన్ డ్రా చేసుకుంటాము, ఇంకా మళ్ళీ సగం డిజైన్ అనేది మళ్ళీ చేసుకుంటాము. అది ఎట్లా అని నేను చూపిస్తాను. మిడిల్కి అయితే లైన్ గీసేసినాను కదా, కింద 1 ఇంచ్ గ్యాప్ పెట్టేసి టైలర్స్ కోసం ఖర్చు కోసం కానీ మనం థ్రెడ్ ఇట్లా కుట్టుకోవడానికి కానీ మగ్గంకి పెట్టినప్పుడు 1 ఇంచ్ అయితే గ్యాప్ పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే డిజైన్ అయితే నీట్గా కదలకుండా పెట్టేసుకోవాలి. కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే అలాగే పెట్టేసుకోవచ్చు, లేదంటే పిన్స్ ఉంటాయి కదండి, పిన్స్ అనేవి బ్లౌజ్కి ట్రేస్ పేపర్కి పెట్టేసుకోవాలి. నేనైతే మిడిల్కి లైన్ గీస్తున్నా చూడండి, బ్లౌజ్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, మిడిల్కి అయితే లైన్ గీసుకోవాలి. ఇలాగా మనం ఇప్పుడు ట్రేస్ పేపర్కి కూడా మిడిల్లో లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ మనం బ్లౌజ్ పైన గీసుకున్నాం కదా లైన్, ఆ లైన్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. నేను ఇప్పుడు పెడుతున్నా చూడండి. మనం కింద చూసుకోవాలి, పైన కూడా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. కొంచెం క్రాస్ ఉంది కాబట్టి లైన్ జరపాలి అట్లా. ఇలాగా ఇప్పుడు డిజైన్ మనమైతే ట్రేస్ చేసుకుందాము. డిజైన్ సరిగ్గా కనిపించట్లే కదా, కానీ కొన్ని ట్రిక్స్ ఉంటాయి, నేను ఎట్లనో చూపిస్తాను. ఇప్పుడు కదలకుండా పెట్టుకోవాలి. అది పేపర్ అనేది కదిలిందంటే డిజైన్ పక్కకి వెళ్ళిపోతుంది. కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ తీసుకోవాలి కొంచెం, ఒక 2 డ్రాప్స్ అంతే, ఎక్కువ అవసరం లేదు. లేదంటే మనం మిషన్కి యూజ్ చేసే మిషన్ అయినా పర్లేదు. ఇలా పెట్టేసుకొని ఒకసారి ఇలా అనేసినామంటే మనకి కింద డిజైన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఫాస్ట్గా ఈజీగా డ్రా చేసుకోవచ్చు డిజైన్. ఇలా కొన్ని ట్రిక్స్ ఉంటాయి, ఇలాంటి ఫాలో అవి మనం డిజైన్స్ అనేది తొందరగా డ్రా చేసేసుకోవచ్చు, టైం వేస్ట్ కాకుండా. మామూలుగా అయితే కనిపించలేదు, ఇప్పుడు ఆయిల్ వేసేసరికి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఆ ట్రేస్ పేపర్ కూడా ఏం కాదనమాట, ఏం నానడము చిన్నగడము అట్లయితే ఏం కాదు. ఇంకా తర్వాత క్లాత్ తీసేసుకొని ఇట్లా తుడిచేయాలి, మనకి డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది చూడండి. నీట్గా తుడిచేసుకున్నామంటే ఇంకా మనకి ఆయిల్ అనేది అంటదు, అది ఆవిరైపోతుంది. ఫ్యాన్ కింద పెట్టేసినామంటే ఒక 1 మినిట్లోనే మనకి ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి డిజైన్ మంచిగా కనిపిస్తుంది కదా. మనం ఫస్ట్ లైన్ అయితే ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ లైన్కి కరెక్ట్గా పెట్టేసుకొని పేపర్ కదలకుండా పెట్టేసుకోవాలి. ఇంకా డిజైన్ వేసినారు కదా వాళ్ళు, డిజైన్ వెంబడి మనం లైన్ స్కెచ్ తీసుకొని డ్రా చేస్తున్నాం అంతే. పిన్స్ పెట్టేసుకున్నామంటే అస్సలు కదలదు, లేదు కొంచెం కదలకుండా పట్టుకున్నా ఓకే. ఎందుకంటే మనం పైన అట్లా లైట్గా డ్రా చేసుకుంటున్నాము, సింపుల్ డిజైనే కాబట్టి. కొంచెం హెవీ డిజైన్ అనుకోండి, కొంచెం టైం పడుతుంది కాబట్టి పిన్స్ పెట్టేసుకొని మనం ఇట్లా స్కెచ్ తీసుకొని డ్రా చేసేసుకోవాలి. కొన్ని ఈజీ మెథడ్స్ ఉంటాయండి, అవి ఫాలో అయ్యి తొందరగా ఈజీగా డిజైన్ ఇది చేసుకోవచ్చు మనం పేపర్ పైన. ఇలాంటివి కొన్ని సెల్లులలో కూడా చూసి మనం ఇలా డ్రా చేసుకోవచ్చు. కొన్ని యాప్స్ ఉంటాయి, నేను ఒక వీడియో చేసి చూపిస్తాను. యాప్స్లో మనం డిజైన్ అనేది సెల్ పైన కదలకుండా స్క్రీన్ షాట్ తీసేసుకొని కదలకుండా ఉంటుందన్నమాట డిజైన్. అప్పుడు మనం ట్రేస్ పేపర్ మీద డ్రా చేసుకోవాలి, అది కూడా నేను ఒక వీడియో చూపిస్తాను. ఇప్పుడైతే ఆల్రెడీ వేసిన బ్లౌజ్ పైన డిజైన్ని మనం ట్రేస్ చేసుకుంటున్నాము. మనం నెక్స్ట్ హ్యాండ్కి వేస్తామన్నమాట ఈ డిజైను.
కొంతమంది మాకు మా సిస్టర్ వేయించుకున్నారు, నాకు ఈ డిజైనే కావాలి అంటారు కదా, అలాంటి వాళ్ళు బ్లౌజ్ తీసుకురండి, సేమ్ అలాగే వచ్చేటట్టు వేస్తామని చెప్తాము. ఇట్లా వాళ్ళు బ్లౌజ్ తీసుకొని వచ్చినారు. నేనైతే ఈ డిజైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. చూడండి, చాలా సింపుల్ మెథడ్ ఇది, ఈజీగా వేసేసుకోవచ్చు, డ్రా చేసేసుకోవచ్చు డిజైన్ని. ఇప్పుడు మనం హాఫ్ డిజైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా డిజైన్. ఇప్పుడు మిడిల్కి ఫోల్డ్ చేస్తున్నాం అనమాట. ఫోల్డ్ చేస్తే మనకి డిజైన్ నీట్గా అనిపిస్తుంది. బ్లౌజ్ మీదే పెట్టి గీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఇలా కూడా చేసుకోవచ్చు. సేమ్ నెక్ కూడా అంతే అండి. నెక్ కూడా మనం మెజర్మెంట్ ఎంత ఉంది, 2.5 ఉందా 3 ఉందా మెజర్మెంట్ చూసుకొని మనం నెక్ లైన్ అనేది డ్రా చేసుకొని ఇంకా డిజైన్ నెక్ వెంబడి డిజైన్ అనేది ఇట్లనే ట్రేస్ చేసుకోవాలి. ఫ్రంట్ అంతే, హ్యాండ్ అంతే, ఏ డిజైన్ అయినా ఇలాగే డ్రా చేసుకోవాలి. చాలా ఈజీగా డిజైన్ ట్రేస్ చేసుకోవచ్చు. చూడండి, చాలా తక్కువ టైం పడుతుంది ఇలాగైతే ఇలా ట్రిక్స్ ఉపయోగించినారంటే. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో డిజైన్. తక్కువ టైంలోనే డిజైన్ ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ పైన ఒక హ్యాండ్ వేసినారు కదా, ఇంకొక హ్యాండ్కి నేను డిజైన్ అనేది ఇప్పుడు ట్రేస్ చేసి చూపిస్తాను. ఒక సైడ్ బ్లౌజ్కి 2 హ్యాండ్స్ తీసుకుంటాం కదా, మిడిల్కి ఫోల్డ్ చేసేసినాను. ఆ మిడిల్కి మళ్ళీ హాఫ్ తీసుకోవాలన్నమాట. అంటే హాఫ్ హ్యాండ్ ఒక సైడ్, హాఫ్ హ్యాండ్ ఒక సైడ్ వచ్చేలాగా బ్లౌజ్ అనేది సెట్ చేసుకోవాలి. మిడిల్కి లైన్ గీసుకోవాలి. బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని పట్టి చూసుకొని కరెక్ట్గా గీసుకోకూడదు. ఎప్పుడైనా కొంచెం లోపలికి అనేది మనం పెట్టుకోవాలి. ఎందుకంటే టైలర్స్కి బీట్స్ అవి అడ్డం వస్తాయన్నమాట. అందుకోసం కొంచెం ఒక పావించ్ అనుకోండి, పావించ్ అంతా లోపలికి లైన్ అనేది గీసుకుంటాం మనము. కింద ఖర్చు కోసం కూడా కొంచెం ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాము. ఇప్పుడు ఆల్రెడీ మనం పేపర్ పైన ఖర్చుకి వదిలినాం కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు. డైరెక్ట్ మిడిల్కి లైన్ గీసుకున్నాం కదా మనం, మెజర్మెంట్ పెట్టుకొని సేమ్ అలాగే పెట్టేసుకొని ఈ లైన్కి మనం పేపర్ పైన లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ పేపర్ కరెక్ట్గా వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇంకా డ్రా చేసుకోవడమే. మనం ట్రేస్ పేపర్తో అయినా డ్రా చేసుకోవచ్చు, లేదంటే హోల్స్ పెట్టేసుకొని ట్రేసింగ్ పౌడర్ అని దొరుకుతుంది. మనం వైట్ పెట్రోల్లో కానీ ఇంకా పెయింట్లో కలుపుతారు, ఆయిల్, అట్లా ఆయిల్స్ దొరుకుతాయి అన్నమాట. కిరోసిన్ దొరికినా ఓకే. పెట్టేసి పౌడర్లో కాటన్ పెట్టేసి ఇట్లా డిప్ చేసేసి ఇట్లా అనేసి డిజైన్ పడిపోతుంది. నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ట్రేస్ పౌడర్తో ఎలాగ డిజైన్ చేసుకోవాలి అనేది. టర్పెంట్ ఆయిల్ అనేది దొరుకుతుంది పెయింట్ షాప్లలో, అది కూడా యూస్ చేసుకోవచ్చు. డిజైన్ ట్రేస్ అవుతుంది బాగా. మనకి ఇప్పుడు కిరోసిన్ దొరకట్లేదు కాబట్టి అవి యూస్ చేయొచ్చు. కింద అయితే వైట్ కార్బన్ అయితే పెట్టేసినాను. మిడిల్కి చూసుకోవాలి. కదిలిందంటే ట్రేస్ పేపర్ కదిలిందంటే మనకి డిజైన్ పక్కకు పడిపోతుంది అనమాట. కదలకుండా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పెన్సిల్ తీసుకుంటున్నాను. పెన్సిల్ ఎంత తీసుకుంటున్నాను అంటే మనం స్కెచ్తో కానీ పెన్తో కానీ డిజైన్ డ్రా చేసినామంటే కొంచెం పేపర్ అనేది తడుస్తుంది అనమాట, ఇంకు పడుతుంది కాబట్టి. పెన్సిల్ అయితే ఏం కాదు. మనం ఈ ట్రేస్ పేపర్ ఒక్కసారి డిజైన్ చేసి పెట్టుకున్నామంటే ఒక 10 బ్లౌజెస్కి ఇదే డిజైన్ వేయాలంటే మనం యూస్ చేసుకోవచ్చు. అందుకే నేను పెన్సిల్ అయితే యూజ్ చేస్తున్నాను. కొంచెం ప్రెస్ చేసినట్టు అవుతుంది అనమాట పెన్సిల్తో మనం డిజైన్ డ్రా చేసేటప్పుడు. షార్ప్గా ఉంటుంది కదా నిబ్ అనేది, డిజైన్ అనేది నీట్గా పడుతుంది. వైట్ కార్బన్ అయితే యూజ్ చేయండి ఎప్పుడైనా సరే డిజైన్ ట్రేస్ చేసేటప్పుడు. ఎందుకంటే కొంచెం కనిపించదు అనమాట. బ్లూ కానీ బ్లాక్ కానీ మనం యూజ్ చేసినాం అనుకోండి, మనం కొంచెం డిజైన్ క్రాస్గా కుట్టినా ఆ లైన్ అనేది కనిపిస్తుంది. వైట్ అయితే కొంచెం ఎరేజర్తో ఇట్లా రఫ్ చేసినా వెళ్ళిపోతుంది తుడిచేస్తే. ఇంకా డిజైన్ అంతా సేమ్ అంతే డ్రా చేసేసుకోవాలి. మనం 2 హ్యాండ్స్ ఒకటేసారి డ్రా చేసుకోవాలనుకోండి, ఫోల్డ్ చేసేసి బ్లౌజ్ పీస్ను 2 పెట్టాలి కార్బన్ పేపర్స్, కింద ఒకటి పైన ఒకటి పెట్టేసి డ్రా చేసినామంటే 2 హ్యాండ్స్కి ఒకేసారి పడిపోతుంది. ఇట్లయితే డ్రా చేసుకున్నాను.
నేనైతే ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. మీకు యూజ్ అయితే కనుక నా వీడియోలు ఫాలో అవ్వండి. నేను ఎలాగైతే డ్రా చేసుకున్నానో అలాగే చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రేమ్ అయితే సెట్ చేసి పెడుతున్నాను. రౌండ్ రింగ్ ఉంటుంది కదా, కింద పెట్టేసి పైన రింగ్ పెట్టేసి టైట్ చేసుకోవాలన్నమాట. చూపిస్తా. మగ్గం లేని వాళ్ళు ఇలాగ ఫ్రేమ్కైనా సెట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఈ డిజైన్ కూడా నేను ఎలా వేయాలనేది నేను వీడియో చేసి పెడతాను నెక్స్ట్ వీడియోలో. మగ్గం లేని వాళ్ళు ఇట్లా ఫ్రేమ్ యూజ్ చేసేసి టైట్గా థ్రెడ్ కుట్టేసుకుంటే సరిపోతుంది. స్టాండ్ ఉంటుంది, మగ్గం లాగానే ఇట్లా రౌండ్ స్టాండ్ ఉంటుంది అనమాట. ఐరన్ది దొరుకుతుంది. ఏమంటే లూజ్గా ఉండకూడదు అనమాట, టైట్గా లాగేసుకోవాలి క్లాత్ని. ఫ్రేమ్కి పెడితే ఖచ్చితంగా క్లాత్ అయితే కొంచెం పిగులుతుందండి, ఎందుకంటే ఆ రౌండ్ పెడతాం కదా అక్కడ కొంచెం పిగులుతుంది. ఇదైతే థ్రెడ్ చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇలాంటి థ్రెడ్ అయితే తీసుకోవాలి. మనం మగ్గంకి కూడా ఇది యూస్ చేస్తాము. బిగ్ సైజ్ నిడిల్ ఉంటుంది కదా, ఆ నిడిల్కి 2 లైన్స్ అయితే ఎక్కించుకొనేసి ఇంకా హ్యాండ్కి కింద చివరి కింద అనమాట, కింద అనేది థ్రెడ్ కుట్టేసుకొని ఫ్రేమ్కి కుట్టేసుకోవాలి. ఆ క్లాత్లో నుంచి తీసేసుకోవాలన్నమాట థ్రెడ్. దారం గట్టిగా ఉంటుంది, అసలు తెగదు అది. కొన్ని సింపుల్ మెథడ్స్ ఉపయోగించి ఈజీగా నేర్చుకోవచ్చు. మగ్గం వర్క్ ఈజీగా మన బ్లౌజెస్ మనమే వర్క్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ థ్రెడ్ని ఇట్లా టైట్గా లాగేసినాం అనుకోండి, మనకి బ్లౌజ్ అనేది టైట్గా ఫ్రేమ్కి టైట్గా పట్టుకుంటుంది. ఇలాగ టైట్గా లాగేసుకొని చివరికి అనేది ఫ్రేమ్కి నాట్ వేసేసుకోవాలి కదలకుండా. ఎంత టైట్గా ఉందని చూడండి. ఇప్పుడు వర్క్ చేసుకోవడమే. ఈ వర్క్ చేసి కూడా నేను వీడియో అయితే ఒకటి పెడతానండి, ఒక హ్యాండ్ అప్లోడ్ చేసి పెడతాను. సింపుల్ మెథడ్, తక్కువ టైంలో ఈజీగా ఇలా డిజైన్ డ్రా చేసేసుకొని ఫ్రేమ్కి సెట్ చేసేసుకొని ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇలా రింగ్ ఉంటుంది కదా, ఈ రింగ్ని రింగ్ స్టాండ్కి పెట్టేసుకోవడమే పైన. ఇలా అంతే అండి, చాలా సింపుల్. ఈ వీడియోలో డిజైన్ ఎలా ట్రేస్ చేసుకోవాలో చూపించినాను కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.